ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఆకాశంలోనే కాదు అంతర్జాలంలోనూ భారత్ పై చేయి సాధించింది. ఒకవైపు పాక్లోని ఉగ్ర స్థావరాలని నేల కూలుస్తూనే మరోవైపు ఆ దేశ హ్యాకర్ల దాడుల్ని తిప్పికొట్టింది. పాక్ చేసిన అనేక సైబర్ దుష్ప్రచారాల్ని ఆధారాలతో తప్పని నిరూపించింది. 4 రోజుల ఘర్షణలో పాకిస్తాన్ ప్రయోగించిన అనేక డ్రోన్లని మన సైన్యం కూల్చేసింది. ఆకాశంలో చొరబాట్లని అడ్డుకుంది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్న సైబర్ యోధులు డిజిటల్ చొరబాట్లని కూడా అదే స్థాయిలో అడ్డుకున్నారు. ఆపరేషన్ సింధూర్ కంటే ముందే పలు భారత వెబ్సైట్లపై పాకిస్తాన్ దాడులకు దిగింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత జలంధర్లోని ఆర్మీ నర్సింగ్ కళాశాల వెబ్సైట్ని పాక్ హ్యాక్ చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని పోస్ట్ చేసింది. ఈ నెల 5న కనీసం 4 ఆర్మీ పబ్లిక్ స్కూళ్ల వెబ్సైట్లపై హ్యాకర్లు దాడులు చేశారు. ఈ దాడులతో పాటు భారత సైన్యంపై పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని చేసింది. ఈ నెల 9న అమృత్సర్ పట్టణం, అక్కడి సైనిక స్థావరాలపై భారతే దాడులు చేసుకుందని, ఆ నెపాన్ని పాక్ పై నెట్టాలని చూస్తోందని సోషల్ మీడియాలో పాక్ ప్రచారం చేసింది. దీనిని భారత్ ఆధారాలతో సహా తిప్పికొట్టింది. నంకనా సాహెబ్ గురుద్వారాపై భారత్ దాడి చేసిందని పాక్ మరోసారి దుష్ప్రచారానికి దిగింది. దీనిని భారత్ తిప్పికొట్టింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాతి నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని ఏర్పాటు చేసి తప్పుడు వార్తల నిక్కు తేలుస్తోంది. యుద్ధ సమయాల్లో ఫేక్ వార్తలు, తప్పుడు సమాచార వ్యాప్తి అనేది సైబర్ స్పేస్లో అధునాతన యుద్ధ వ్యూహమని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు, రక్షణ రంగ మేధావులు అంటున్నారు. ఇదో మైండ్ గేమ్. ఒకవేళ సమాచారం తప్పైనా అది ప్రత్యర్థిని నైతికంగా దెబ్బతీస్తుందని ఢిల్లీలోని మనోహర్ పారీకర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ సీనియర్ మేనేజ్మెంట్ ప్రతినిధి అభిప్రాయపడ్డారు.